ఇద్దరు వ్యక్తులు బయలుదేరి పనికి వెళ్ళి ఆ బొచ్చెలు అందించి పని చేస్తాడు. సొన్నం మాలు అందిస్తుంటారు వాళ్ళు మేస్త్రికి. ఇద్దరు కుర్రోళ్ళు 15-16 సంవత్సరాల పిల్లలు. శనివారం వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు డబ్బులు తీసుకుంటారు. బట్టువాడ ఇస్తారు కదా, ఆ బట్టువాడ తీసుకుంటారు. ఒకడేమో ఆ రోడ్డు పక్కన ఒక టీ స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళి టీ తాగేసి వెళ్ళిపోతాడు. ఒకడేమో 5 స్టార్ హోటల్కి వెళ్తాడు. ఒక్కరోజే వెళ్తాడు వారంలో. ఈ రోజు 10 రూపాయలు పెట్టి ఆ టీ తాగుతాడు. వీడు ఒక్కరోజు మాత్రమే 5 స్టార్ హోటల్కి వెళ్తాడు. 100 రూపాయలైన టీ 100 రూపాయలైనా అక్కడ తాగుతాడు. 5 స్టార్ హోటల్లో తాగుతాడు టీ. చూసి వాళ్ళందరూ వీడి గురించి ఆడిపోసుకుంటున్నారు. వీడికి మింగడానికి మెతుకులేదు, కానీ వీడికి ఎక్కడ తాగుతాడు టీ? 5 స్టార్ హోటల్లో తాగుతున్నాడు, పనికి మాలిన టీ అనుకునేవారు. కొద్ది రోజులు ఆగిన తర్వాత ధైర్యం చేసి ఈడి అడిగాడు. పెండు, రే డబ్బులు వేస్ట్ కదా, నువ్వు ఆ 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని టీ తాగుతావు, సాయంత్రం 2-3 గంటలు అక్కడ కూర్చొని చస్తావు. మనం వెళ్తా ఇక్కడ 2 రూపాయలు ఇస్తే టీ తాగేస్తాం, వెళ్ళిపోతాం కదా, అక్కడికి వెళ్ళి తాగాలా అన్నాడట. అవునరా, అక్కడికి వెళ్ళి తాగితే టీ నాకు కొంత ఉపయోగం ఉందని నేను అక్కడ తాగుతున్నాను అన్నాడట. ఏంట్రా అన్నాడు. నేను మధ్య రోజుల్లో ఎక్కడైనా టీ స్టాల్ దగ్గర ఎక్కడైనా నిలబడి టీ తాగడం, వాళ్ళతో పోసుకొని మాట్లాడడం చూసావా అన్నాడు. చూడలేదు. మరి నేను అక్కడికి ఎందుకు వెళ్ళి తాగుతానంటే, ఇక్కడ కూడా టీ తాగొచ్చు, నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి నేను తాగటం లేదు. అక్కడికున్న తేడా ఏమిటంటే, నేను అక్కడ టీ తాగడానికి కాదు వెళ్తుంది, అంత పెద్ద హోటల్లోకి వెళ్ళి ఏమి త్రాగకుండా వస్తే రానివ్వరు కదా, అందుకని నేను అక్కడ టీ ఆర్డర్ చెప్పి తాగుతాను. అక్కడ 2 గంటలు కూర్చుంటాను. ఎందుకంటే ఆ పక్కన అటువైపు ఇటువైపు టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి వచ్చినటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు, వారి మాటలు వినటానికి వెళ్తున్నాను నేను. వారు ఎంత పద్ధతి కలిగి ఉంటారో, వాళ్ళు ఎలా కూర్చుంటారో, ఎలా డిగ్నిటీగా ఉంటారో, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో, వాళ్ళ వ్యాపారంలో ఎలాంటి తెలివితేటలు ఉపయోగిస్తున్నారో, వారు అక్కడికి వచ్చి కాస్త రిలాక్స్గా మాట్లాడుకుంటారు. అందుకని వారి దగ్గరికి వెళ్తున్నాను నేను, వారి మాట్లాడడానికి. ఇక్కడికి వెళ్తే ఏం మాట్లాడతారు? సినిమా ఎలా ఉంది? ఫ్లాపా? ఇంకోటి ఏంటిదిరా? హిట్టా? ఫ్లాపా హిట్టా? యావరేజ్ అంతే. వీళ్ళు తేలిస్తారు. వాడేమో కోట్లు పెట్టి సినిమాలు తీస్తాడు, ఈ బొవ్వకలేనోడు తేల్చేస్తాడు. ఈ ఇంట్లో బొవ్వకలేనోడు అబ్బే అట్టర్ ఫ్లాప్ అంటాడు. ఈడు తేలుస్తాడు. యావరేజ్ అట. ఈడు జడ్జి. ఎవడిచ్చాడు వీడికి జడ్జి పదవి? ఏమనుకోకండి, నేను అక్కడి నుంచే వచ్చాను, అక్కడి నుండే వచ్చాను, అందుకని చెబుతున్నాను. నాకు మాత్రం ఏం తెలుసు, పెద్ద హీరోలో. ఈ రోడ్డు మీద నడుస్తుంటే ఆ హీరో తెర మీద నడిచినట్టు ఫీలింగ్ అనమాట. ఎలా? నీ ముఖానికి ఎవడ చూడరా నిన్ను? కొబ్బరి నూనె లేదు కదా తలకాయకి, డబ్బులు లేవు. ఏనండి జాగ్రత్తగా, ఇలాంటి మాటలు మీకు చాలా కఠినంగా ఉంటాయి. ఆ చెత్త కబుర్లు, దాని సంగతి ఏంటి, దీని సంగతి ఏంటి, ఆడు సంగతి ఏంటి, ఈడి సంగతి ఏంటి? ఈ చెత్త కబుర్లు చెప్పుకోవడానికి రౌండ్ టేబుల్ వేస్తారు కదా, అక్కడ రౌండ్ టేబుల్ వేసేది వేరు, ఇక్కడ రౌండ్ టేబుల్ వేసేది వేరు. అందుకని నేను ఆ మాటలు వినడానికి వెళ్తున్నాను అన్నాడు. ఈ రెండోవాడు ఏమన్నాడు తెలుసా? అంటే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావా అన్నాడు. అవుతానని కాదు, జీవితంలో ఏదైనా పైకొద్దాం అంటే అలా పైకొచ్చిన వాళ్ళ మాటలు వింటే మనకు బాగుంటుంది. దిగజారుతున్న వాడి దగ్గర మనమేమి నేర్చుకోగలం? అట్రఫ్లాప్ అయినటువంటి వాడితో మాట్లాడితే మనమేమి నేర్చుకోగలం? సక్సెస్ అయినటువంటి వాడు చుట్టూ 10 మంది కూర్చుంటే ఆ 10 మంది కూడా సక్సెస్ అవుతారు కదా. ఈడే దిగజారాడు, ఈడు ఒక పెద్ద లీడరు. ఈడే జీవితంలో ఓడిపోయాడు, నాశనం అయిపోయాడు, వాడు ఒక పెద్ద లీడరు. చెత్తగాడితో కూర్చోకూడదు, అందుకని అలాంటి వాళ్ళతో కూర్చున్నాను అన్నాడట. చూశారులే, వీడు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు అని కొంచెం కొట్టిపడేశాడు.
చిన్నగా కొద్ది రోజులు అయిన తర్వాత కొంతమంది పరిచయం అయ్యారు అతనికి. పరిచయం, బాబు ఏం పని చేస్తావు, రోజు వస్తున్నవే అన్నాడు. సార్ నేను ఇలా పని చేసుకుంటాను సార్, నమ్రత కలిగి ఉన్నాడు. రే ఎందాకని పని చేస్తావు, మా దగ్గరికి వస్తావా, చిన్న పని చెబుతాను, చిన్న జీతం ఇస్తాను అన్నాడు. ఒకడు వస్తాను సార్ అన్నాడు. అందులో నమ్మకంగా ఉన్నాడు. ఇతను నమ్మకత్వాన్ని బట్టి ఒక 10 పైసలంతో, ఎందుకంటే ఇటు బాగా శ్రద్ధ కలిగి చేయాలి కదా పని, ఓ 10 పైసలు ఆటా ఇచ్చారు. అందులో సక్సెస్ అయ్యాడు. ఇంకొద్ది రోజులు అయిన తర్వాత పావలా వాటా ఇచ్చారు, అందులో సక్సెస్ అయ్యాడు. అలాగూ అతను వ్యాపారం చేసి వాడు అలాగే ఉన్నాడు, ఈడు పైకి వచ్చాడు.